దేవుడితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తిరుమలలో సరుకులకు 3 అంచెల్లో చెకింగ్ ఉంటుందని, జూన్ 12న శాంపిల్స్ తీసుకుంటే 23న రిపోర్ట్ వచ్చిందని గుర్తు చేశారు. హెరిటేజ్ నెయ్యిని పంపినా ఇలాంటి రిపోర్టే వస్తుందన్నారు. జంతువుల కొవ్వు వాడినట్లు రిపోర్ట్లో లేదన్నారు సజ్జల ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, తిరుమల లడ్డు వివాదంపై స్పందించడానికి వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. కొంతసేపు రాజకీయ కోణం పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తుల విశ్వాసాలు దెబ్బతింటున్నటువంటి అంశం. ముందుగా మీ పార్టీ పైన ఒక భారీ ఆరోపణ టీడీపీ వేసింది. ఏం చెప్తారు ప్రైమరీగా? అది ఆరోపణ అందామా లేక దాని ఏమంటే దిగదారుడు తనమా లేక మెంటల్ పిచ్చి ప్రేలాపన అని అనుకోవాలి. ఆరోపణ అంటే దానికి ఏదో బేస్ ఉంటుంది ఒకటి. నేను ఇది ఎందుకు అంటున్నా అంటే ఇంత ఖచ్చితంగా ఏదైతే ఆయన అన్నాడో అది వేగ్గా ఆరోపణ ఒకటి. అదే కామెంట్ చేసిన దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆయన నెయ్యిలో కల్తీ అని కూడా అనలేదు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారన్నారు. అంతకంటే ఘోరం ఏమి ఉండదు. అది ఇంపాసిబుల్, తెలుసు, అందరికీ తెలుసు. అయినా ఒక ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడు. ఫస్ట్ థింగ్, ఈ అనౌన్స్మెంట్ పొలిటికల్ మీటింగ్లో చేయడం ఒక తప్పు. అడ్మినిస్ట్రేషన్ పరంగా 2 నెలల పాటు ఏం చేశారు దీని మీద అనేది వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళే ఆన్సరబుల్ అవుతారు. పైగా అది జరిగే టైంకి ఈ రిపోర్ట్ ఏదైతే పేస్ చేసుకొని అంటున్నారో అప్పటికి 2 months అయింది. వాళ్ళు వచ్చి 1.5 months 2 months అవుతుంది. సో వెల్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. ఏదో వాళ్ళు వచ్చిన రోజు అయితే మాకేం తెలుసు అనొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ సప్లై చేసి కూడా 2 months చేసినట్టున్నాడు. వచ్చేసి ఆయన అపోజిషన్లో ఉంటే నాకేం తెలుసు అండి, ఇదిగో నా దృష్టికి ఇది వచ్చింది, నేను తీసుకొచ్చాను అనొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన చేతిలో అధికారం ఉండి, తాను పెట్టిన అధికారి అక్కడుండి అక్కడ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఏమున్నాయో తెలిసి, అవి టీడీపీ హ్యాండ్లో అయినా అవే ఉన్నాయి ముందు 14-19 మధ్య. మేము వచ్చినాక వాటిని ఇంప్రూవ్ చేసాం, ప్రౌడ్గా చెప్పుకుంటాం. అంతకుముందు ల్యాబొరేటరీ ఉంది. ఈరోజు ఆయన ఈవో అంటాడు ల్యాబొరేటరీ లేదని. అసలు ఇక్కడ ఏదండి ఇది ల్యాబొరేటరీ కాకంటే దీని మీద వీళ్ళు అడ్రస్ చేసింది కంపెనీ లేదు. కానీ ఎవరికి అడ్రస్ చేశారు? ఇది తిరుమల ల్యాబొరేటరీ కదా, ఇది దీంట్లోనే ఉందిగా, వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే ఉంది. ఎక్కడికి అడ్రస్ చేశారు? అటెన్షన్ శ్రీనివాస స్వామి అనేది ఇది సిఎఫ్టీఐ నుంచి రిటైర్ అయిన సీనియర్ సైంటిస్ట్ను మేము తీసుకున్నది. అడల్టరేషన్ ఉంటే లోపలికి పోదు అని క్లియర్గా తెలుస్తుంది. అడల్టరేషన్ ఉంటే లోపలికి పోనప్పుడు కల్తీ అని క్వశ్చనే రాదు. ఒకవేళ అడల్టరేషన్లో లోపలికి పోతే బాధ్యత ఎవరిదో అక్కడున్న సిస్టమ్ది, అధికారులది. అల్టిమేట్గా ఒకవేళ అంత చెత్త వాళ్ళందరినీ పెట్టి నడుపుతుంటే పొలిటికల్గా రెస్పాన్సిబిలిటీ పడుతుంది. మరి ఇప్పుడు ఈ దీంట్లో ఎవరిది అవుతుంది? అది గవర్నమెంట్లో ఎవరున్నారు? అది ఆల్ఫానా, కర్ణాటకనా, విజయ డైరీనా, లేదంటే హెరిటేజా, ఏదైనా కావచ్చు. ఫస్ట్ దేని బేసిస్ మొదలుతో వాళ్ళు టెక్నికల్ బిడ్లో సెలెక్షన్కు ఏమేమి పెట్టారు క్రైటీరియా అంటే, ఫస్ట్ మినిమం నీ టర్న్ ఓవర్ దగ్గర నుంచి, నీ టెక్నికల్ అక్కడ ల్యాబొరేటరీలు ఉన్నాయా, నీ ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది, ఎవరి దగ్గర ప్రొక్యూర్ చేస్తావు, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎలాంటిది, ఇవన్నీ చూస్తారుగా. సంథింగ్ వాళ్ళ క్రైటీరియా. అది కూడా గీ కమిటీ అని 11లోనే పెట్టారట. వాళ్ళు సుమారుగా ఎగ్జాస్టివ్ ఇచ్చారు. చాలా పారామీటర్స్, 17 పారామీటర్స్ ఎన్నో పెట్టుకొని చూస్తారు. ఇది అయ్యాక దెన్ ఫైనాన్షియల్ బిడ్ చూస్తారు. ఈ 2 చూసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళలో 65% L1కు, 62%, 35% L2కు ఇస్తున్నారట. ఇది నార్మల్ ప్రాసెస్, కొంచెం అటు ఇటు. అండ్ మేము వచ్చాక వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ కూడా పెట్టిన తర్వాత ఇంకా ఎవరైనా తక్కువకి వస్తారో దాంట్లో చూస్తున్నాం. అది పెద్ద రావట్లా, వాళ్ళకు వర్కౌట్ అయ్యేది ఇస్తున్నారు. ఇప్పుడు కాదు, 1700 నుంచి మొదలైంది లడ్డు ప్రసాదం అనేది. నేను చూస్తే దాంట్లో 1715 నుంచి మొదలైందట. అప్పటి నుంచి ఓవర్ ది పీరియడ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ, అప్పుడు ఆర్గానిక్ ఇదే ఉండేవి, ఇంత కన్జంప్షన్ ఉండేది కాదు, పెరుగుతూ వచ్చింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ చెకింగ్ సిస్టమ్స్ పెంచుకుంటూ వచ్చారు. అవతల వాడు వైలేట్ చేయకుండా చూసుకుంటా ఇప్పటికి పర్ఫెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇట్స్ నిరంతరం ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అందరూ బయటోడంతా వచ్చి నీ సిస్టమ్స్ ఫాలో అవుతుంటే అవాలంటే. ఈ మధ్య అయోధ్య ఏదైతే మోడీ గారు ప్రౌడ్గా చెప్పు రామ మందిరం, దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టీటీడీ అథారిటీస్ను క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానీ, ప్రసాదం తయారీ కానీ, దాన్ని ఇచ్చేయడం కానీ, పవిత్రంగా ఇది చేసేది, వాటికి అవసరమైన ఆచారాలు మిగిలినవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎమ్యులేట్ చేసి నేర్చుకుని పెట్టాలని వాళ్ళు చూస్తుంటే, మన దీన్ని మనం ఇచ్చేసేసుకొని ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది. నేను జగన్మోహన్ రెడ్డి గారు అదేనింది ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ప్రపంచమంతా. ఎస్, టీటీడీ అంటే హై క్వాలిటీకి కానీ, ఒక ఇంటిగ్రిటీకి కానీ, లేదా ఒక వాటి కాళ్ళ పవిత్రంగా దాన్ని చేయడానికి కానీ
అన్నిటికీ లక్షల మందిని క్యాటర్ చేయగలిగిన దీంట్లో ఉందని చెప్పుకునే పరిస్థితి నుంచి ఒక్క దెబ్బకు ఈయన చేసిన దీంతో బీయింగ్ ఇన్ ది అఫిషియల్ పొజిషన్ ఈయన మీద ఏ కేసైనా పెట్టవచ్చు, ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ప్రచారంలో ఆయనకు ఉన్న దాంతో అడ్డంగా ఇది లాగుతున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే జరగాలి. కౌ మిల్క్ ఆర్గానిక్ అయితే ఎంత ఉంటున్నాయి? 100-150 ఉంటుంది. అదే ఇదైతే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ 35-40 రూపాయలకు మించి ఉండదు. నువ్వు అది తీసుకొచ్చేసి నువ్వు ఆ ప్రైస్ చూసో మరి 2000 అవుతుంది కదా, ఇక్కడ నువ్వు 320 కంటే మరి నీ హయాంలో 340కి ఎట్లా ఇచ్చినావు, 350కి ఎట్లా ఇచ్చారు? వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి చేస్తున్నారు. రెండవది వాళ్ళు సైంటిస్టులు అనేది యానిమల్ ఇది అనేది అసలు ఇంపాసిబుల్, కలపలేరు. ఎవడో దేశద్రోహి ఎవడన్నా కలిపితే కలపాలి, టెర్రరిస్ట్ ఎవడన్నా లేకపోతే మతోన్మాది ఎవడన్నా ఉంటే చేస్తే చేయాలి. కానీ దీని మీద ఇచ్చేయాలనే ద్వేషంతోనో ఇది మామూలుగా అయితే చేయడం బిజినెస్ వాడు కూడా చేసేది కాదు, చేయగలిగింది కాదు. ఎందుకంటే స్మెల్ వస్తుందండి. ఇవన్నీ బేసిక్ అందరికీ తెలుసు, ఆయనకే తెలుసు. చంద్రబాబు నాయుడు ఆయన ఒక పెద్ద డైరీ ఓనరు. సైంటిస్ట్తో మాట్లాడండి, అయ్యా ఏ టెస్ట్ వల్ల తెలుస్తుంది, అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడండి, యానిమల్ ఫ్యాట్ కలిపితే నీకు ఎంత ప్రాఫిట్ ఏమైనా ఇది వస్తుందా కనుక్కోండి. ఈజ్ ఇట్ ప్రాక్టికలీ వయబుల్ కనుక్కోండి. అండ్ ఇక్కడ తిరుమలలో సిస్టమ్స్ ఏమున్నాయో కనుక్కోండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇప్పుడు మేము విచారణ చేయొద్దంటే ఉన్నాం, మేము అడుగుతున్నాం చేయమని. చేసి ఆయన చేస్తున్న ద్రోహం బయట పెట్టండి. థ్యాంక్ యూ. ఇన్ని రకాలుగా ఇన్ని అంచెలుగా ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ను దాటుకొని కల్తీ నెయ్యి లడ్డులోకి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలని ప్రతిపక్షంగా మేమే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తిరుమల ప్రతిష్టను పెంచాల్సింది పోయి దిగజార్చే విధంగా ప్రవర్తించడం అనేది తప్పు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటు స్టూడియో.